శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు సెహరీలో ఆహారం ఎక్కువగా తిన్నా వారు దాన్ని జీర్ణం చేసుకోగలరు. కానీ మనమందరం ఎక్కువగా తీసుకోవాల్సిన ఆహారం అవసరం లేదు. మనకు ఎంత టిఫిన్‌లు తీసుకుంటామో దానికన్నా కొద్ది భాగం ఎక్కువ తీసుకుంటే చాలు. అలానే మరికొంతమంది ఏం చేస్తారు, ఫజర్ నమాజ్ తర్వాత వెంటనే పడుకుంటారు. ఈ పడుకోవడం వల్ల ఇలా అసిడిటీ రిఫ్లెక్స్ జీఆర్‌డీ అంటారు. గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్ మాదిరిగా వచ్చి వాళ్ళకు కడుపులో మంట రావడం, ఛాతీలో మంట రావడం అనేది జరుగుతుంటుంది. మరికొంతమంది ఏం చేస్తారు, రాత్రంతా మేలుకొని గేమ్స్ ఆడడం గానీ, తిరగడం గానీ చేసి బయట హోటళ్ళలో సెహరీలు చేసి వెంటనే వచ్చి నిద్రపోతారు. అటువంటి వారికి కూడా అసిడిటీ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సెహరీ అంటే కంపల్సరిగా 3-4:30, 5 మధ్యలో మాత్రమే తీసుకోవాలి. రాత్రి 12 గంటలకు, 1 గంటలకు తిని పడుకొని దాన్ని సెహరీ అనరు. అలా చేయడం కూడా మంచిది కాదు. ఆరోగ్యరీత్యా కూడా సరైన విషయం కాదు. డైటీషియన్ల ప్రకారం కార్బోహైడ్రేట్స్ అనేవి మన శరీరానికి సోల్ ఎనర్జీ ప్రొవైడర్ అంటారు. కాబట్టి ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ కోసము రొట్టెలు, అన్నం, నూడిల్స్ గానీ, బ్రెడ్స్ వంటివి గానీ తీసుకోవచ్చు. ఇంకా ప్రోటీన్ కోసం మనం కావాలంటే మటన్, చికెన్, ఫిష్, బీఫ్ లాంటివి తీసుకోవచ్చు. ఫ్యాట్ కోసము పాలు లేదా పెరుగు లాంటివి తీసుకోవాలి. డైరీ ప్రొడక్ట్స్ ఏమైనా తీసుకోవచ్చు. దీంతో పాటు ఏదైనా ఒక ఫ్రూట్ పండు, యాపిల్ పండు గానీ అటువంటివి తీసుకోవచ్చు. ముఖ్యంగా ఎక్కువ ఎనర్జీ కోసము ఖర్జూర పండు కేవలం ఇఫ్తార్‌లోనే కాకుండా సెహరీలో కూడా తీసుకోవడం చాలా మంచిది. వీటి వల్ల పూర్తిగా గ్లూకోజ్ శాతం అనేది మన శరీరంలో మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇలా మనం ఆరోగ్యవంతమైన సెహరీ చేస్తే మనకు రోజంతా ఉపవాసం అనేది ఎక్కువగా ఎఫెక్ట్ కాకుండా ఎనర్జీ అనేది ఉంటుంది.